ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. అలాగే శ్రావణ మంగళవారం చాలా విశేషమైనటువంటి రోజు. దీని ప్రత్యేకత, విశిష్టత గురించి, మంగళగౌరి దేవిని శ్రావణ మంగళవారం సందర్భంగా ఏ రకంగా ఆరాధించాలి అనేటువంటి విషయం గురించి శుభశ్రవణంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పాడ్యమి, రాత్రి 10:38 వరకు ఉంది. వారం జయవారం లేదా మంగళవారం. నక్షత్రం ధనిష్ట, ఉదయం 7:55 వరకు. అనంతరం నక్షత్రం శతభిషం. రాహుకాల మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, రవి బుధ శుక్రుల సంచారం సింహక్షేత్రంలో. రవికి స్వక్షేత్ర స్థితి, బుధుడికి వక్రస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర శనుల సంచారం కుంభక్షేత్రంలో. శనికి వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అకారణ కలహాల ద్వారా సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు మాత్రం సులభతరం అవుతాయి. సంతోష వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాల్లో ప్రాముఖ్యత, తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యలో విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారు తీసుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడతాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు మంగళగౌరి దేవిని పసుపు కుంకుమలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించి విజయవంతం చేయగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. అనుకోని సమస్యలు మానసికంగా వేధిస్తాయి. కాలయాపన కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. మనస్పర్ధలు పెరుగుతాయి. భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాల విషయంలో వ్యాపార రంగం వారికి అవకతవకలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలు వేగవంతంగా విద్యార్థులు పూర్తి చేయలేకపోతారు. సంశయాత్మక నిర్ణయాల ద్వారా, సందేహాల ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు సమస్యలుగా మారతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి మెల్లమెల్లగా కొనసాగుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూల పరిస్థితులు కూడా రాజకీయ రంగం వారు సాధించగలుగుతారు. పట్టుదల పెరుగుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు మంగళగౌరి దేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణం బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. అనిశ్చితి ఆర్థికంగా తొలగుతుంది. స్థిరత్వం పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. సంకట పరిస్థితులు ఎదురవుతాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. రాజకీయ రంగం వారికి అసహన పరిస్థితులు ఉంటాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కొనసాగుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి వ్యాపార రంగం వారు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. విద్యార్థులకి సామాన్య పరిస్థితులు కొనసాగుతాయి. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు మెల్లమెల్లగా సాధించగలుగుతారు. గట్టి ప్రయత్నాలు క్రీడారంగం వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి వ్యవసాయ రంగం వారికి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి లోపిస్తుంది. తద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి.
శ్రవణ మంగళవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు మంగళ గౌరీ దేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి జిలేబీలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు మెల్లమెల్లగా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మాత్రం కలిసి వస్తాయి. గృహ విషయాల్లో శుభ సంఘటనలు ఏర్పడతాయి. పిల్లల విషయంలో అభివృద్ధి మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు, పూర్తి చేయగలుగుతారు, విజయాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి కొనసాగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు క్రీడారంగం వారికి ఆనందానికి దారితీస్తాయి. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు మంగళ గౌరీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఆధిక్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణ ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు పొందగలుగుతారు. మహిళలకు ఆసక్తితో కూడినటువంటి అంశాలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారు ప్రారంభించగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి కూడా పెరుగుతుంది. అసహన పరిస్థితులు క్రీడారంగం వారు నియంత్రించగలుగుతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు మంగళ గౌరీ దేవిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా రాజకీయ నిర్ణయాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం కొనసాగుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. పరిశోధనలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రగతిని సాధించగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా వ్యాపారంగం వారికి కలిసి వస్తుంది. వ్యాపార ఒప్పందాలు లాభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పొందగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులు ప్రారంభించగలుగుతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు మంగళ గౌరీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ ఫలితాలు వేగవంతమవుతాయి. అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు సోహంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు విముఖతకు దారితీస్తాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ప్రతికూల ప్రభావం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మెల్లమెల్లగా కలిసి వస్తాయి. ఓర్పు, సహనం మహిళలకు తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో విరోధాలు, ఇతరులతో పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు విద్యార్థులకు ఉంటాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. సందిగ్ధత కొనసాగుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు మంగళ గౌరీ దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అశాంతి తొలగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే
ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థికంగా పొందగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఒప్పందాలు, వ్యాపార విస్తరణ వంటివి కూడా లాభిస్తాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. శుభకార్య నిర్వహణకై తహతహ పెరుగుతుంది. గృహ విషయాల్లో ప్రాముఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి అభివృద్ధి వృత్తిలో గోచరిస్తుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలత కొనసాగుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు మంగళ గౌరీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సఖ్యతతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తప్పనిసరి. నిర్ణయాలు ఆలోచించి తీసుకోవటం క్షేమదాయకం, లాభదాయకం. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మహిళలకు అనుకూలత ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలం. వాహన సౌఖ్యం ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారికి ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు మంగళ గౌరీ దేవిని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. శుభవార్తలు వింటారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అలజడిని నియంత్రించగలుగుతారు. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని కూడా కూడగట్టుకోగలుగుతారు. ఆదాయం పర్వాలేదు, ఆరోగ్యం పర్వాలేదు. నూతన బాధ్యతలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక విధి విధానాలతో కూడినటువంటి నియంత్రణ ఆర్థికంగా కలిసి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే వ్యవసాయ రంగం వారికి వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు మంగళ గౌరీ దేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శ్రమను అధిగమించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. మానసిక వేదనలు కొనసాగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన కార్యక్రమాల్ని వెంటనే ప్రారంభించలేకపోతారు. అసహనం పెరుగుతుంది. ఆధిక్యత తగ్గుతుంది. సంశయాత్మక నిర్ణయాలు కొనసాగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు ప్రదర్శించలేకపోతారు. మానసిక ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు రాజకీయ రంగం వారికి తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. క్రీడారంగం వారికి శత్రు వృద్ధి పెరుగుతుంది. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి పరిణామాలు సాఫ్ట్వేర్ రంగం వారిని వేధిస్తాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మళ్ళీ చేయవలసినటువంటి ఆవశ్యకత కొనసాగుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు మంగళ గౌరీ దేవిని తెల్ల చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ ప్రయాణాలు వంటి ఉపకరిస్తాయి. రుణ ఒత్తిళ్లు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు పూర్తి కాకపోవడంతో ఇప్పుడు మళ్ళీ చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. సునాయాస విజయాలు సాధ్యపడతాయి.
కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది, ప్రతిభ గుర్తింపబడుతుంది. రాజకీయ రంగం వారికి పూర్వవైభవం ప్రారంభమవుతుంది. అనుచిత పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకు లాభిస్తాయి. సంతోష సంఘటనలు విద్యలో చోటు చేసుకుంటాయి. మహిళలకు అత్యంత అనుకూలం. శ్రావణ మంగళవారం సందర్భంగా ఈరోజు మీన రాశి వారు మంగళగౌరి దేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సులభ రీతిలో విజయవంతమవుతాయి. కార్యక్రమాల్లో ప్రగతి కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి రుణ ఒత్తిడులు దూరం కావాలని, ఆర్థిక విషయాలు వేగవంతంగా కలిసి రావాలని, గృహ విషయాల్లో ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు లాభించాలని, సంతోష సంఘటనల్ని ఆహ్వానించాలని శ్రావణ మంగళవారం సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.